ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు 107వ కీర్తన 20వ వచనంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, స్వస్థత ఉంది, విమోచన ఉంది, అలాగే విడుదల ఉంది, జీవం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన వాక్కును ఆయన పంపి ఉన్నాడు. సృష్టిలో దేవుడు తన మాట ద్వారా సృష్టిని అంతటిని కూడా ఆయన చేసి ఉన్నాడు. ఆయన మాటతో తుఫాన్లు ఆగిపోయినాయి. ఆయన మాటతో రోగాల నుండి స్వస్థత పొందుకొని ఉన్నారు. సో ఒక వాక్యమే జీవితాన్ని మార్చగలిగిన శక్తి, సామర్థ్యత దేవుని యొక్క వాక్కుకు ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదంటే దేవుని యొక్క వాక్యము జీవితాన్ని మార్చగలదు. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క వాక్కు ఎంత గొప్పది అంటే ఫిజికల్గా కూడా స్వస్థత కార్యాలు జరుగుతూ ఉంటాయి. శరీరంలో స్వస్థత, హృదయంలో స్వస్థత, అలాగే మనసులో స్వస్థత, అలాగే సంబంధాలలో కూడా ఎన్నో రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి. అక్కడ కూడా ఆయన స్వస్థత అంటే కుటుంబములు, అక్కచెళ్ళు, అన్నతమ్ముల మధ్య, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో ఉన్న ఆ యొక్క సంబంధాలను కూడా ఆయన స్వస్థత, అక్కడ కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు. అలాగే ఆధ్యాత్మికమైన గాయాలను కూడా ఆయన స్వస్థపరుచుచున్న గొప్ప దేవుడు. అంతేకాదు ఆయన వాక్యము నాశనాల నుండి విడిపిస్తూ ఉంది. పాపము నుండి, భయము నుండి, నిరాశ నుండి, బంధనాల నుండి మనుషుని ఇవి పాపము, భయము, నిరాశ, బంధనలు ఇలాంటివన్నీ మనుషుల్ని నాశనం చేస్తూ ఉంటాయి. సో అటువంటి నాశనకరమైన పరిస్థితుల నుంచి కూడా ప్రభువారు మనల్ని విడిపిస్తూ ఉన్నారు, పునరుద్ధరిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు, జీవాన్ని మళ్ళా మనకి ఇస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట జీవము కలిగి ఉన్నది. యేసు మాటలో జీవం ఉన్నది. ఆయన మాట్లాడుతూ ఉంటుండగానే రోగాలు పోతూ ఉంటాయి. ఆయన మాట్లాడితే తుఫాను ఆగిపోతూ ఉంటుంది. ఆయన మాట్లాడితే చనిపోయిన వారి జీవితాల్లో కూడా, అంటే మనసులో ఎన్నో సమస్యలను బట్టి ఇంకెందుకు అన్నట్టు పరిస్థితుల్లో ఉన్న వారి జీవితాలు కూడా తిరిగి మళ్ళా బ్రతికింప చేస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యము. సో దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. బలహీనులను బలపరుస్తూ ఉంటుంది, స్వస్థపరుస్తూ ఉంటుంది. కృంగిపోయిన వారిని మళ్ళా పునరుద్ధరిస్తూ ఉంటుంది. అంటే ధైర్యాన్ని ఇచ్చి వారు బలపడేటట్టుగా చేస్తూ ఉంటుంది. పగిలిన హృదయాలను తిరిగి మళ్ళా కడుతూ ఉంటుంది. భయాలతో ఉన్న వారిని మళ్ళా ధైర్యంతో నింపుతూ ఉంటుంది. సో దేవుని యొక్క వాక్యము ఆయన ఎటువంటి కార్యాలనైనా చేయగలదు అనే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి. మనం ప్రార్థించినప్పుడు కూడా, దేవా నీ వాక్యము నా జీవితాన్ని స్వస్థపరుస్తూ ఉంది, నా యొక్క మానసిక జీవితాన్ని, నా యొక్క శారీరక జీవితాన్ని, నా ఆధ్యాత్మికమైన జీవితాన్ని కూడా నీ మాట నాకు స్వస్థత ఇస్తుంది ప్రభువా అని మనము దాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని మహింపరుస్తూ ఉండాలి. సో మన శరీరాన్ని, హృదయాన్ని, మనసును స్వస్థపరిచే దేవుడు, నాశనాల నుండి మనలను విడిపించే గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాను అన్న మాట మన జీవితాల్లో కూడా తన వాక్కు ద్వారా అద్భుతాలు జరగడానికి మనము అవకాశం ఇవ్వాలి. ఆయన మాటను మనం వింటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనం ప్రార్థించినప్పుడు తన వాక్కును పంపి ఆయన మనకు కావలసిన స్వస్థతను మనకి ఇస్తూ ఉంటారు. బైబిల్ చదువుతున్నప్పుడే కానివ్వండి, దైవజనులు మాట్లాడుతూ ఉన్నప్పుడే కానివ్వండి, చర్చిలో కానివ్వండి, టీవీల ద్వారా కానివ్వండి, దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు మన పరిస్థితి అంతా కూడా మారిపోతుంది. ప్రార్థిద్దామా. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యెహోవా పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, స్వస్థపరచువాడా నీకే స్తోత్రములు. మీరు మీ వాక్కును పంపి నాయన
మమ్మలను బాగు చేయుచున్న దేవుడు. మా బలహీనత నుండి బాగు చేస్తూ ఉన్నారు నాయన. అలాగే మానసిక స్వస్థతను మీరు మాకు ఇస్తూ ఉన్నారు, హృదయ స్వస్థత మాకు ఇస్తూ ఉన్నారు, శారీరక స్వస్థతను మాకు ఇస్తూ ఉన్నారు నాయన. మరి మా యొక్క బంధాలలో నాయన, భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబంలో కానీ నాయన, సమాజంలో బంధువుల మధ్య ఆ యొక్క బంధాలను కూడా మీరు బలపరుస్తూ ఉన్నారు. మా భయాల నుండి మాకు విడుదలిస్తూ ఉన్నారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు కృంగిన స్థితిలో మమ్మలను లేవనెత్తుతూ ఉన్నారు. మీ వాక్కును పంపి మా జీవితాలను బాగు చేస్తూ ఉన్నారు. చచ్చిన జీవితాల లాంటి జీవితాలను మళ్ళా తిరిగి మీరు పునరుద్ధరిస్తూ ఉన్నారు, జీవింపచేస్తూ ఉన్నారు, చిగురు పెడుతూ ఉన్నారు. నేను ఇట్టి అద్భుతమైన కార్యాలు మా ఒక్కొక్కరి జీవితాల్లో మీరు చేస్తున్నారు. ఈ మాటలు ఎవరెవరైతే వింటూ ఉన్నారో వారిలో ప్రభువ మీరు అద్భుతమైన కార్యాలు మీరు వారిలో జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసునామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, ధైర్యపరుస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు, బాగు చేస్తూ ఉన్నారు. కావున మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఇతరులను ప్రేరేపించి వారు వినేటట్టు చేసి వారికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఉండండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమెన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.